మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్ నుంచి లా ఆఫ్ గివింగ్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో ఈ గివింగ్ అన్నది ఎంత ఇంపార్టెంట్, మనం ఇస్తూ ఉంటే ఏమవుతుంది, మనం ఎలాంటివి ఇస్తూ ఉండాలి అని కొంతవరకు తెలుసుకున్నాం. ఏమైతే మనం ఇస్తూ ఉంటామో అవే ఎన్నో రెట్లుగా తిరిగి తిరిగి మన దగ్గరికి వస్తాయి అని తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఎవరన్నా ఫలానా దానికి దానం చెయ్యి, నీకు మంచి జరుగుతుంది, నీకు డబ్బులు వస్తాయి అని అంటే, నాకు ముందు ధనం లభిస్తే అప్పుడు నేను దానం చేస్తా అని అంటూ ఉంటారు. ఇలా కూడా మనం వింటూనే ఉంటాం కదా. కానీ విషయం ఏమిటంటే సమస్యే లేదు. మీకు ముందు డబ్బులు రావు. మీరు ఇవ్వందే మీకు రావు. మీరు ఇస్తేనే మీ దగ్గరికి వస్తాయి. మీ దగ్గర అంత డబ్బు లేదు అంటే, మీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఒక్క రూపాయే దానం ఇవ్వండి. ఒక బిస్కెట్ మీ దగ్గర ఉంటే అందులో సగం పంచండి. ఇవ్వటం అన్నది మనుషులకు మాత్రమే ఇవ్వాలి అని లేదు. ఏ జీవికైనా ఇవ్వచ్చు. చెట్లు నాటటం కూడా ఇవ్వటం కిందే వస్తుంది. స్వచ్ఛ భారత్ లాంటి ప్రోగ్రామ్స్లో మనం పార్టిసిపేట్ చేసినా కూడా, శ్రమదానం చేసి చెత్త క్లీన్ చేస్తే అది కూడా ఇవ్వటం కిందే వస్తుంది. గార్బేజ్ ఉంది ఒక ప్లేస్లో, అది మొత్తం క్లియర్ చేసి చెట్లు నాటితే, లేదా అక్కడ ఒక చిన్న గార్డెన్ లాగా ఆ ఏరియాని మార్చేస్తే అది కూడా మీరు సొసైటీకి ఇచ్చినట్టే. మళ్ళీ సొసైటీ ఈ విశ్వం నుండి మీరు ఎన్నో రెట్లు తిరిగి పొందటం తథ్యం. మన బాడీకి మంచిగా ఆహారం, విశ్రాంతి, ఎక్సర్సైజ్ ఇస్తూ ఉంటే శరీరం కూడా మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని తిరిగి ఇస్తుంది. ఇలా చేస్తూ పోతే ఈ సృష్టి మొత్తం కూడా మనకు సహకరిస్తూ ఉంటుంది. అప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంతో, సిరి సంపదలతో ఉంటాం మనం. అవునా? సో మన లక్ష్యాలన్నిటినీ మనం సాధించేసుకోవచ్చు. ఇప్పుడు బాడీకి మందు అలవాటు చేశామనుకోండి, హాట్ డ్రింక్స్ అలవాటు చేశామనుకోండి, అది విషం లాంటిది కదా, శరీరానికి హాని చేసేది కదా. అప్పుడు శరీరం తిరిగి అనారోగ్యాన్నే ఇస్తుంది. ఇది అల్టిమేట్ లా అన్నమాట. సో అలాగే సంఘధర్మం కూడా. సంఘంలో ముందుగా ఏమొస్తుంది, మన ఫ్యామిలీ వస్తుంది, మన ఊరు వస్తుంది, తర్వాత మన బంధుమిత్రులు వస్తారు, తర్వాత దేశం, తర్వాత ప్రపంచం అన్నవి వస్తాయి కదా. ఇప్పుడు నా కుటుంబం అనుకుంటే, మన ఊరిలో మన ఒక్క కుటుంబం బాగుంటే సరిపోతుందా చెప్పండి? కాదు కదా. సో సంఘానికి కూడా ఉపయోగపడేవి మనం చేస్తూ ఉండాలి. అదే సంఘధర్మం అంటే. మీ ఇంటి పక్కన, వాళ్ళ ఇంటి పక్కన, అంటే మీ పక్కింటి వాళ్ళ పక్కన చెత్త వేయటం మొదలుపెట్టారు అందరూ అని అనుకుందాం. సో మీ పక్కింటి వాళ్ళకి అది చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ చెత్త ఎవ్వరూ వేయకుండా ఉండటానికి వాళ్ళకొక మంచి సలహా ఇవ్వండి. లేదా వాళ్ళతో పాటు కలిసి ఆ చెత్త ఎవ్వరూ వేయకుండా అక్కడ ఆపడానికి ప్రయత్నించండి. ఒక ఉద్యమమో, ఆ ప్రోగ్రాంలోనో పార్టిసిపేట్ చేయండి. ఊరిలో ఏదన్నా రోడ్ వేస్తున్నారు అంటే, దానికోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు అంటే, దానికోసం మీ వంతు సహాయం చేయండి. విద్యాదానం చేయండి, శ్రమదానం చేయండి. తెలివి ఉంది అంటే మీ సంఘం లేదా మీ కాలనీ లేదా మీ ఊరు అభివృద్ధి పొందటానికి కావలసిన సలహాలను ఇవ్వండి. ఇవ్వటం మనం ఆపేశాము అంటే అర్థం ఏమిటి? డోర్స్ క్లోజ్ చేసి మనం అద్భుతమైన గిఫ్ట్స్ని ఈ యూనివర్స్ నుండి రిసీవ్ చేసుకోవడం ఆపేస్తున్నట్టే కదా. సో మన దగ్గర ఒక కప్ ఉంది అనుకుందాం. అది నెమ్మదిగా నెమ్మదిగా రకరకాల వాటితో ఫిల్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు దానిలో ఉన్న వాటిని మనం ఎవ్వరికీ ఇవ్వటానికి ఇష్టపడకపోతే, మరి ఇంకా వేరేవేవి కూడా మనం ఆ కప్పులో నింపలేం కదా.
ఏవన్నా కొత్త వాటిని, అద్భుతమైన వాటిని ఇంకా మనం ఆ కప్పులో పెట్టలేం కదా! ప్లేస్ లేదు కదా! అప్పుడేం చేయాలి? మనం ఆ కప్పులో ఉన్న వాటిని ఇవ్వటం నేర్చుకోవాలి. అలా ఇస్తూ ఉంటే కప్పేమవుతుంది? ఖాళీ అవుతుంది. అప్పుడు దానిలో న్యూ స్టఫ్ కెన్ బి ఫిల్డ్ ఇన్ దట్ ప్లేస్ కదా! సో, మీకు ఇంకా జ్ఞానం కావాలి అంటే మీకున్న జ్ఞానాన్ని పంచాలి. మీకు ధనం కావాలి అంటే మీకున్న ధనంలో ఎంతో కొంత పంచాలి. మీకు విద్య కావాలి అంటే మీరు ఆల్రెడీ నేర్చుకున్న విద్యని పంచాలి. బిజినెస్‌లో మీరు అప్రయత్నంగా అఖండమైన విజయాలను సాధించాలి అంటే మీకు తెలిసిన బిజినెస్ టిప్స్‌ని బిజినెస్ చెయ్యాలి అని అనుకుంటున్న వాళ్ళకి చెప్పాలి. పంచుకోండి మీ ఐడియాస్‌ని వాళ్ళతో. అలా చేస్తే వాళ్ళు బిజినెస్‌లో షైన్ అయిపోతారు. నేనిక్కడే ఉండిపోతాను అని అనుకోవాల్సిన అవసరమే లేదు. నేను, నావి అన్నవి వదిలేస్తే ఈ విశ్వంలో అనేకమైన అద్భుత కానుకలు మన ముందుకు వచ్చి తీరుతాయి. ఇది తథ్యం. లా ఆఫ్ గివింగ్ అనేది అల్టిమేట్ సూత్రం. డబ్బు ఇస్తూ ఉంటే ఎన్నో రెట్లుగా తిరిగి మన దగ్గరికి డబ్బు వస్తుంది. రూ. 10 ఉంటే ఒక్క రూపాయి దానం ఇవ్వండి. ధనవంతుల దగ్గరికే ధనం ఎందుకు ఇంకా ఇంకా ఎక్కువ వస్తుంది అంటే వాళ్ళు వాళ్ళు సంపాదించిన దానిలో కొంత ధనాన్ని సద్వినియోగం చేస్తారు. ఎన్నో విధాలుగా లైక్ స్కూల్స్ కట్టిస్తారు, ఆర్ఫనేజెస్ మెయింటైన్ చేస్తారు, లేదా ఆర్ఫనేజెస్‌కి ఇస్తారు. రోడ్స్ కోసం, టెంపుల్స్ కోసం, స్ట్రీట్ డాగ్స్ కోసం, నోరు లేని మూగజీవుల కోసం ఇలా ఎన్నో రకాలుగా దానాలు చేస్తూ ఉంటారు. ఎంతెంతగా పంచుతామో అంతంతగా ఇంకా ఎన్నో రెట్లుగా అది తిరిగి మన దగ్గరికే వస్తుంది. పంచుకుంటే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. ఈ విషయాన్ని మనం అస్సలు మర్చిపోకూడదు. చెరువు, నది, సముద్రం అన్నిట్లో నీళ్లుంటాయి కదా! ఆ నీరు మనం తాగడానికి ఉపయోగించవచ్చా? మనందరికీ తెలుసు నదిలో నీరు మాత్రమే మనం ఉపయోగించగలం అని. అవునా? ఎందుకు అంటే అవి ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ ఫ్లో అనేది ఉంటుంది కాబట్టి. ఒక పాయింట్ నుండి ఒక పాయింట్‌కి వెళ్తూ ఉంటాయి. అంటే ఎట్ ఎనీ పాయింట్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తీసుకోవటం కూడా జరుగుతూ ఉంది. అందుకే ఆ నీరు ఎంతో ఉపయోగకరం. చెరువులో లేదా సముద్రంలో ఉన్న నీళ్లు తాగడానికి పనికి వస్తాయా? లేదు కదా! అవి నిల్వ ఉన్న నీరు. అవునా? వాటినలా వాడలేము మనం తాగడానికి. కదా! సో, ఒక లోభి, పిసినారి లక్షణం ఎలా ఉంటుంది? వాళ్ళ దగ్గర డబ్బులుంటాయి, ఇల్లుంటుంది, ఆస్తులుంటాయి, అన్నీ ఉంటాయి కానీ ఎవ్వరికీ ఇవ్వరు. అంటే తను తినడు, ఇంకొకరికి ఇవ్వడు. తను ఎంజాయ్ చేయడు, ఇంకొకరిని ఎంజాయ్ చేయనివ్వడు. అది ప్రవాహంలో లేనట్టేగా! అంటే ఫ్లో లేదుగా! అందుకే అది అతనికి కూడా పనిచేయదు. ఆనందం పొందలేడు. ఒక్కసారి ఆలోచించండి. మనం ఈ విశ్వం నుండి ఎన్ని తీసుకుంటున్నాం? సూర్యకిరణాలు, నీరు, ఆహ్, ఆక్సిజన్, గాలి ఇలా ఎన్నో మనం ఈ ప్రకృతి నుండి, విశ్వం నుండి తీసుకుంటున్నాం కదా! ఫారెస్ట్స్ అన్నవి లేకపోతే మనకి కార్బన్ డయాక్సైడ్ పెరిగి ఫ్రెష్ ఎయిర్ వస్తుందా చెప్పండి? నా కుటుంబం, నా పిల్లలు అనే స్వార్థం లేకుండా మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం అనుకుంటే మనం చాలా ఇవ్వగలం. అదే సంఘధర్మం. ఇవ్వటం ఇప్పుడు బాగా తగ్గిపోయింది. స్వార్థం పెరిగిపోయింది. అందుకే కరోనా లాంటివి కూడా వచ్చాయేమో. ఈ పని చేస్తే నాకేమి వచ్చింది అన్నదే చూడటం కదా! ప్రకృతి మనకు ఎన్నిస్తుంది మరి? సూర్యరశ్మి లేకపోతే ఒక్క జీవన్నా ఉంటుందా చెప్పండి? భూమి నుంచి ఎన్ని ఖనిజాలు ఎంజాయ్ చేస్తున్నామో, ఎన్ని తీసుకుంటున్నామో ఈ ప్రకృతి నుండి. మనమే ఇంకా ఆ ప్రకృతిని ఇంబాలెన్స్ చేస్తున్నాం కదా! మరి అలా చేస్తుంటే ప్రకృతి నుండి మనకి తిరిగి ఏమొస్తుంది కరోనా లాంటివి తప్పితే? ప్రపంచం అంతా స్తంభించింది కదా కరోనాతో. సో, ఇవ్వటం అంటే చాలా అద్భుతమైన విషయం అని తెలుస్తుంది కదా మనకు. సో, దీని గురించి కొంచెం ఆలోచించండి. మనం ఎన్నో ఇవ్వగలం.
ఎన్నో రకాలుగా మనం మన శరీరానికి, మనసుకి, ఆత్మకి, సంఘానికి ఎన్నో రకాలుగా మనం ఇవ్వగలం. మరి దాని గురించి ఒక్కసారి ఆలోచించి ఇవ్వటాన్ని మొదలుపెట్టేస్తారు కదా! దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.